ఒకటో వార్డు కదా, ఒకటో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ప్రచారాలు హోరాహోరీగా కొనసాగుతాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దొడ్డులోనిపల్లి జైనలిపూర్కు సంబంధించిన ఒకటో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చెన్నమ్మ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచి ఆమె ప్రత్యేకంగా ప్రచారంలో హోరాహోరీగా ఆమె ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ ప్రచారం నుండి ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు ఆమెని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి మళ్ళీ చెన్నమ్మకు ఒకసారి అవకాశం వచ్చింది ఈసారి ప్రత్యేకంగా, ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు ప్రచారంలో? గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ పరిపాలనను చూడడం జరిగింది ప్రజలు. ఈ 2.5 సంవత్సరాలు దొంగ పరిపాలన చేస్తున్నాడు దొంగ రేవంత్ రెడ్డి. దొంగ పరిపాలన చేసి దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నాడు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని చెప్పి హామీ మర్చిపోయి ఈరోజు దొంగ మాటలు చెప్తున్నాడు. టోటల్గా దొంగ మాటలు చెప్పి ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాడు. అదే కాకుండా 2000 పింఛన్ ఇస్తాను, 2000 పింఛన్ 4000 చేస్తాను, 4000 పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. దాంతోపాటు పిల్లలకు కిట్ ఇస్తలేడు. కేసీఆర్ కిట్ ఇస్తలేడు. రైతులకు రైతు బంధు ఇస్తలేడు. రైతు బంధు వీడికి 6 సార్లు వాళ్ళేది ఒక్కసారి వేసిండు. ఒక్కొక్క రైతుకు ఎకరానికి 30,000 రూపాయలు బాకీ పడి ఉన్నాడు. ఇప్పటికీ మహిళలకు 2,500 ఇస్తాను, 2,500 ఇస్తలేడు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తలేరు. నిరుద్యోగ భృతి ఇస్తలేడు. అన్ని మాయమాటలు ఊళ్ళకెళ్ళి తిరుగుతుగినంగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అన్ని డమ్మి మాటలు చెప్తున్నాడు. మీరు ఓటేయకపోతే ఇల్లు అని మాట్లాడుతున్నారు. ఎవరింట్లోకి వెళ్ళి ఇస్తున్నారు ఇల్లు? డబ్బులు ఎవరివి? ఫ్రీ బస్ అంటున్నారు, డబ్బులు ఎవరివి? ఫ్రీ కరెంట్ అంటున్నాడు, డబ్బులు ఎవరివి? కేసీఆర్ ఎన్ని పథకాలు పెట్టిండు? ఒక పథకం అన్న ఫెయిల్ అయిందా ఏమన్నా? ఏడ ఫెయిల్ కాలే. ఆ పథకాలు ఇంకా బంద్ చేస్తున్నాడు. ఈయన పథకాలు బంద్ చేసి ఆ రైతు బంద్ వేయకుండా ఈరోజు ఏం చేస్తున్నాడు? ఆ ఫ్రీ కరెంటు ఫ్రీ బస్ అని పెట్టి ఇక్కడ ఈ డబ్బులు అక్కడ మళ్ళీ ఇచ్చి రైతులను మోసం చేస్తున్నాడు. యూరియా ఇట్లా ఫోన్ చేసే వచ్చేది. యూరియా ఇప్పుడు అసలు దొరకడం లేదు. పోయిన పంటలకు ఎంత లాస్ అయినామో అంత లాస్ అయినాం రైతులము. క్యూలో కట్టి యూరియా కోసం క్యూలు కట్టి పొద్దున స్నానము తిండి లేకుండా చెప్పులు గత పాలన కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా లైన్లో చెప్పులు పెట్టిండో అదే విధంగా ఈసారిగా జరుగుతున్నది. ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఏం చేసిందని ఈ విలేజ్లో ఒక వర్క్ చేయలేదు ఇంతవరకు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఈ విలేజ్ని సస్యశ్యామలంగా చేసినాం. ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాము. ప్రతి ఒక్కరికి ఏ హాస్పిటల్ అయినా వాళ్ళకు ఎల్ఓసీలు అయినా సరే, సీఎం రిలీఫ్ ఫండ్ అయినా సరే సీనని పట్టుకొని కేసీఆర్ గారితో మనం ఎన్నో విధాలుగా ఊరిని అభివృద్ధి చేసుకున్నాము. ఇప్పటికీనంగా దయచేసి గ్రామస్తులకు ఫస్ట్ డివిజన్ మొత్తానికి చెప్తున్నాను, ఖచ్చితంగా మన బీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమ్మ గారిని భారీ మెజారిటీతో గెలిపించి వాళ్ళకు తులం బంగారము ఈరోజు ఓడగొట్టి మనం గెలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే వాళ్ళకి అప్పుడు దిమ్మ తిరగాలి. తులం బంగారం ఇవ్వాలి, రైతులకు వేయాలి, రైతు బంద్ ఇవ్వాలి, రైతు బీమా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఏడిస్తున్నాడు. మేము రిసైన్ చేసుకుంటే పాస్బుక్లో వారం రోజుల పాస్బుక్ వచ్చేది. ఈరోజు 8 నెలలు గడుస్తున్నా కానీ పాస్బుక్లు రావడం లేదు. మొదటి డివిజన్లో ఇప్పుడు డివిజన్ ఉంది, ఒకటో డివిజన్కి సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలు ఒక పక్కకు పెడితే అభివృద్ధి ఎంతవరకు జరిగిందని చెప్పొచ్చు? శూన్యం అభివృద్ధి. దొంగ మాటలు తప్ప ఏం లేదు, దొంగ మాటలే. గ్రామంలో మీరు ఈరోజు వచ్చారు కదా, మీరు సర్వే చేయండి. గ్రామంలో ఏమైనా వర్క్ జరిగిందా? వర్క్ జరగలేదు. ఇంతవరకు ఏం వర్క్ జరగలేదు. మాయామాటలు చెప్తున్నారు, ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఏ ఒక్క సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరగలేదని చెప్తున్నారు. ఇక్కడ మరో బీఆర్ఎస్ పార్టీ నాయకుని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు పెడుతున్నా ప్రజలకు అందడం లేదని అంటున్నారు. మరో బీఆర్ఎస్ పార్టీ నాయకుని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారంలో ప్రజలు ఎలాంటి స్పందన ఇస్తున్నారు మీకు? అయితే ఈరోజు 1వ వార్డు డివిజన్లో మేము క్యాన్వాసింగ్ నిర్వహించడంలో భాగంగానే కొంతమంది మహిళలు మన ఏదైతే మహిళలు ఇంతమంది ఏదైతే వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గతంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే 2000 ఇచ్చిన పింఛన్ని 2000 కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పిన పింఛన్ని 4000కి పెంచుతామని చెప్పారు.
ఇది ఎంతమందికి చేరిందని చెప్పేసి మా ఊర్లో మేము ప్రచారంలో భాగంగా అడగడం జరిగింది. మళ్ళోసారి ఆ యొక్క కారు గుర్తుకు ఓటేస్తే ఇంకోసారి కానీ ఈ యొక్క కేసీఆర్ పరిపాలన రాకపోతే, ఇంకోసారి కేసీఆర్ గారిని మనం గెలిపించకపోతే ఈ యొక్క బూటపు రాజకీయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాయలో పడి మేము సచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కొంతమంది వృద్ధాప్య పింఛన్లు తీసుకున్న అవ్వలు తాతలు చెప్తా ఉన్నారు. అంటే తాతలు అవ్వలు జ్ఞానం పొంది ఈరోజు ఆ మాట చెప్తా ఉన్నారంటే నీ పరిపాలన ఎంత దిగజారిందని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉన్నా. ముఖ్యంగా మా విలేజ్లో చూసుకున్నట్టయితే, మా 1వ వార్డు డివిజన్లో చూసుకున్నట్టే కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు ఇల్లు కావాలంటే మా పార్టీలో కండు వేసుకోండి, మీకు ఇల్లు కావాలంటే మా యొక్క అభ్యర్థిని బలపరిచిన అభ్యర్థిని ఓటేసి గెలిపించండి. అంటే ఏం రాజకీయం చేస్తూ ఉన్నారు మీరు? ఒక సిగ్గుండాలి కొంచెం కూడా. ఈ అభివృద్ధిని చూసి ఓటేస్తారు కానీ మీ ఇల్లు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పుడు, మీరు మా వెంబడి తిరిగితే మీకు ఇల్లు ఇప్పిస్తా అని చెప్పాడు. ఈ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి ఏదో పీకి ఇస్తున్నాడు అని చెప్పేసి మీరేం పీకి ఇచ్చేది నాకు అర్థం కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీలు అనేక మంది తిరిగిరు, అక్కడ తిరిగినప్పుడు వాళ్ళకే ఇండ్లు గతి లేవు, వాళ్ళే కొట్టుకొని వస్తారు మా ఊర్లో. మళ్ళీ కొత్త వాళ్ళకి చెప్పుడు మళ్ళీ మీరు మా వెంబడి తిరిగితే ఇల్లు ఇస్తా అని చెప్పేసి. ఇవన్నీ చేతగాని రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మీద క్షేత్రస్థాయిలో ఈరోజు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు గిరిజన సామాజిక వర్గంలో ఒక లంబాడి సామాజిక వర్గంలో ఒక మంత్రి పదవి ఇచ్చిండని అడుగుతా ఉన్నా. తర్వాత ఏదైతే ఇప్పటిదాకా మన ఏదైతే చూసుకున్నట్టయితే ముదిరా సామాజిక వర్గంలో ఎక్కడ ప్రాముఖ్యత ఉన్నది? ఈ మన మహబూబ్నగర్లో చూసుకుందాం. సీఎం సొంత జిల్లాలో ఒక్క పార్టీ కొరకు పనిచేసిన ఏ నాయకుని కూడా అధికారం కానీ తర్వాత పగ్గాలు కానీ అందించిన దాఖలాలు లేవు, నామినేటెడ్ పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. పార్టీలు మారిన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకే, పార్టీలు మారిన వాళ్ళకే నామినేటెడ్ పదవులు, మండల పదవులు, జిల్లా పదవులు ఇస్తూ ఉన్నారు. ఇది రెడ్డి పరిపాలన జరుగుతూ ఉన్నది. ఈ రెడ్డి పరిపాలన అనగదొక్కడానికి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకమై ఈ కార్పొరేట్లో సీఎం రేవంత్ రెడ్డికి అధికార పీఠాన్ని దక్కకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే విధంగా మన ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గం ప్రతి ఒక్కరు కూడా భారీ మెజార్టీతో కారు గుర్తుకు ఓటేసి మేజర్ పీఠాన్ని మనం సీఎం కేసీఆర్కి కానుక గీయాలి, సీనన్న కానుక గీయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా కొనసాగి ఏ ఒక్క సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యం వహించి వారికి ఎలాంటి పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మొత్తానికి 1వ వార్డు జైనలిపూర్కు సంబంధించిన మరో నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ నాయకుని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా చెప్పండి సార్? జై తెలంగాణ. ఈరోజు మొట్టమొదటిసారిగా మా జైనల్పూర్ గ్రామము కార్పొరేషన్లో విలీనం కావడం జరిగింది. కార్పొరేషన్లో విలీనం జరిగిన తర్వాత ఒక గ్రామ పంచాయతీగా ఉన్న మా జైనల్పూర్ గ్రామము ఇప్పుడు ఒక పరిపాలనాధికారి లేకుండా దిక్కులేని స్థితిలో ఉన్నది. కాబట్టి ఎవరికి ఇష్టం లేదు మా జైనల్పూర్ గ్రామాన్ని తీసుకుపోయి అక్కడ దూరంగా ఏదో కలిపి మమ్మల్ని అంతా మనశ్శాంతికి చాలా బాధగా గురి చేసిండు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంత అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళిందో, 200 ఉన్న పింఛన్ని 2000 రూపాయలు చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థితిలో, పాపం తల్లిదండ్రులు పిల్లలు ఎవరు అన్నం పెట్టకున్నా వాళ్ళని ఒక ఉన్నత స్థితిలో తేవడానికి కేసీఆర్ గారు 2016 రూపాయలు పింఛన్ పెట్టిండు. ఈ మహాత్ముడు వచ్చినాక ఒక నెల ఆగుండి మీకు 2000 పింఛను 4000 చేస్తాడు. ఆ 4000 నీవు ఇచ్చుడు ఎక్కండు, ఆ 2000 ఇట్లా డేట్లు అన్ని నెలలు ఒక 15 రోజులు వెనక ముందు చేసి ఒక నెల పింఛన్లు ఇట్లా కాజేసే పరిస్థితి ఉన్నది. అదొకటి. కళ్యాణ లక్ష్మి పెళ్లిళ్ళు చేస్తే కేసీఆర్ 1,00,000 ఇస్తే నేను 1 తులం బంగారం ఇస్తాడు. 2.5 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ అయ్యి. ఆ బంగారం ఎక్కడో కానీ ఆయన చెప్పే మాటలు, ఆయన నిన్నమన చూస్తున్నాము సోషల్ మీడియాలో, కేసీఆర్ గారిని నువ్వు జాతిపిత వారా, నువ్వు ఎక్కడున్నావు, నీవు ఏడున్నావు తెలంగాణ ఉద్యమంలో, నీవేడున్నావు? నీవు నల్గొండ సభలో ఉస్మానియా యూనివర్సిటీకి నిన్ను రమ్మంటే నువ్వు పారిపోయి ఎక్కడో దాక్కున్నావు. నువ్వు ఉన్నావా తెలంగాణ ఉద్యమంలో? ఎవరో తెచ్చిన తెలంగాణ జాతి మొత్తం ఏకమై ఒక తాటి మీద నిలిచి తెలంగాణ ఉద్యమంలో అంతా కొట్లాడి ప్రాణాలు తెగించి ప్రాణాలు పోయి అంతా తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఈరోజు రాజ్యం వెలగొడుతున్నావు. తెలంగాణ తెచ్చిన నువ్వు సర్వే చేయి, 100% కేసీఆర్ గారికి ఆ మొదటి ప్రాధాన్యత ఇస్తారు. నీ సర్వేలో నువ్వు పాల్గొను, నువ్వు జాతిపితలు నువ్వు ఉంటావు. 0% ఉన్నావు రేవంత్ రెడ్డి గారు. మీరు ఎందుకు అట్లా మాట్లాడతారు? మీ పీరియడ్ మీరు చేయండి, ప్రజలకు మంచి చేయండి.
2000 పింఛన్ తీసుకుపోయి 4000 ఇస్తామన్నారు, అది లేదు. తులం బంగారం ఇస్తామన్నారు, అది లేదు. నీళ్ళు ఎప్పుడు వస్తాయో, నీళ్ళు ఎప్పుడు. ఈరోజు ప్రజలు ఒక్క నీళ్ళ బిందె తీసుకోకుండా కాలి బిందె తీసుకొని రోడ్ల మీదకి వస్తలేరు. ఎవరు కారణం ఎవరు? అది కేసీఆర్ గారు ముందు చూపుతో చేసిన పనులన్నీ అవి. ఈరోజు ఇట్లా ఈ మిషన్ కాకతీయ పథకం లేకుండా ఈరోజు మా పరిస్థితి ఏంది, జనాల పరిస్థితి ఏంది? నువ్వు తట్టుకునేవాడివా? ఈ నీళ్లు తెచ్చేవాడివా? ఉచిత కరెంట్ అంటున్నావు. ఆ ఉచిత కరెంటు అసలు ఆజం పోసింది ఎవరు? కేసీఆర్ గారు. నువ్వు మహిళలకు ఉచిత బస్సు చేసి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? అది అన్నీ ఫెయిల్ కార్యక్రమాలు. నువ్వు ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టు. కానీ మొట్టమొదటిసారిగా కార్పొరేషన్లో కలిగిన మా జనేల్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మన వడ్డే చెన్నమ్మ గారిని అత్యధిక మెజారిటీతో ఈ మొదటి వార్డులో గెలిపించి మహబూబ్నగర్ కార్పొరేషన్లో మొదటి స్థానం మా మొదటి డివిజన్ వడ్డే చెన్నమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మా కేసీఆర్ గారికి, మా సీనాన్న గారికి ఈ వార్డుని ఒక కానుకకి ఇస్తామని జనేల్పూర్ ప్రజానికానికి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, మా గులాబీ దళం ఆధ్వర్యంలో అందరికీ మీ సోషల్ మీడియా ద్వారా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఖచ్చితంగా తాము 1వ వార్డు జైనలిపూర్ మరియు దొడ్డలోన్పల్లికి సంబంధించిన 1వ వార్డు డివిజన్కి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నర్ర చెన్నమ్మకు గెలిపించి భారీ మెజార్టీతో శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు కానుకగా ఇస్తామని ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.